బలవంతపు మత మార్పుడులు చేస్తే లేదా ప్రలోభాలకు గురి చేసి మత మార్పుడులు చేస్తే ఇక మీదట సహించం అని చెప్పి తాజాగా సుప్రీంకోర్టు ఒక సంచలన తీర్పునిచ్చింది. ఈ మధ్యన వచ్చింది తీర్పు. కాకపోతే ఈ తీర్పుకు పెద్దగా ఇక్కడ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ పెద్దగా ప్రచారం లభించలేదు, స్పేస్ ఇవ్వలేదు. బట్ చాలా కీలకమైనటువంటి విషయం ఇది, అందుకే ఈ వీడియోని చేస్తున్నాను. రీసెంట్గా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏంటంటే ఫిబ్రవరి 16వ తారీఖున ఈ తీర్పు వచ్చింది. జస్టిస్ విక్రమ్నాథ్ అలాగే జస్టిస్ సంతోష్ మెహతా వీళ్ళిద్దరూ కూడా ఈ తీర్పుని ఇవ్వడం జరిగింది. వాళ్ళు చెప్పింది ఏంటంటే రిలీజియస్ ఫ్రీడమ్ ఈజ్ నాట్ అబ్సల్యూట్. మత మార్పిడి చేసేటువంటి హక్కు అదే ఫైనల్ కాదు, దానికి కొన్ని పరిమితులు ఉన్నాయి అని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. గతంలో కూడా ఇలాంటి తీర్పులు వచ్చాయి ఒకసారి. ఎప్పుడంటే గత సంవత్సరం ఛత్తీస్గఢ్ హైకోర్టు కూడా ఇదే విషయాన్ని చెప్పింది. రిలీజియస్ ఫ్రీడమ్ ఈజ్ నాట్ అబ్సల్యూట్, దానికి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఎవరు పడితే వాళ్ళు మార్చేయడానికి, స్వచ్ఛందంగా మారితే ఎవరికి ఎలాంటి అభ్యంతరం లేదు, కోర్టులు కూడా అడ్డు చెప్పేటువంటి ప్రసక్తి లేదు. కానీ బలవంతంగా డబ్బులు ఆశపెట్టి లేకపోతే మరొకటి ఏదో ఆశ చూపించి బలవంతంగా వాళ్ళని మతం మార్పిస్తే మాత్రం చాలా కఠినమైనటువంటి పనిష్మెంట్ ఉంటుందని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. అలాగే సుప్రీంకోర్టు ఇంకొక విషయాన్ని కూడా చెప్పింది. గత కొన్ని సంవత్సరాలుగా ఒక ప్రాక్టీస్ చాలా కామన్గా జరుగుతోంది. రిజర్వేషన్ల కోసం కొంతమంది మారుతూ ఉన్నారు, క్రిస్టియన్ మతంలోకి మారుతూ ఉన్నారు. ఒకసారి మారితే కనుక ఇంకా వాళ్ళకి రిజర్వేషన్లు వర్తించమని కూడా కోర్టులు చాలా స్పష్టంగా చెప్పాయి. ఒకసారి మీరు క్రిస్టియానిటీలోకి వెళితే ఇక మీకు ఈ రిజర్వేషన్లు వర్తించవు. ఏదో ఒకవైపే ఉండండి తప్పితే డబుల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయకండి అని చెప్పి కూడా కోర్టులు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సరే, కమింగ్ టు తాజాగా ఇచ్చినటువంటి తీర్పు చూస్తే కనుక ఛత్తీస్గఢ్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని అక్టోబర్ 28న 2025 అక్టోబర్ 28న ఇచ్చినటువంటి తీర్పు పైన ఒక పాస్టర్ సుప్రీంకోర్టు మెట్లెక్కాడు. నేను దీన్ని వ్యతిరేకిస్తున్నాను, మేమేమి అన్యాయంగా లేకపోతే ఏదో చట్టవిరుద్ధంగా మేమేం మతం మార్చడం లేదు, కేవలం మత ప్రచారం మాత్రమే మేము చూసుకుంటున్నాం, ఇందులో మేము చట్టవిరుద్ధంగా ఏమీ చేయడం లేదని చెప్పి ఆయన సుప్రీంకోర్టు మెట్లెక్కాడు. ఆయన మళ్ళీ ఇంకొక రూల్ కూడా తీశాడు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం కూడా మేము మత ప్రచారం చేసుకోవచ్చు అని చెప్పారు. కానీ ఆ విషయానికే క్వశ్చన్ చేస్తూ మత ప్రచారం చేసుకోవచ్చు, దానికి కానీ కొన్ని టర్మ్స్ కండిషన్స్ ఉన్నాయి, ఆ టర్మ్స్ కండిషన్స్కు లోబడి మత ప్రచారం చేసుకోవాలి తప్పితే బలవంతంగా ప్రలోభ పెట్టి ఇలా మతం మార్చితే మాత్రం ఊరుకునేది లేదు. ఇట్స్ నాట్ అబ్సల్యూట్, ఇట్ హ్యాస్ సమ్ కండిషన్స్ అండ్ టర్మ్స్ అని చెప్పి సుప్రీంకోర్టు ధర్మాసనం చాలా స్పష్టంగా చెప్పింది. ముఖ్యంగా ఒక విషయాన్ని, గ్రామ సభలు ఏదైనా ఒక తీర్మానం చేస్తే గ్రామ సభలు మామూలుగా సంవత్సరానికి 2 సార్లు జరుగుతూ ఉంటాయి. పర్టికులర్గా షెడ్యూల్డ్ ఏరియాస్లో ఉన్నటువంటి గ్రామాల్లో గ్రామ సభలు ఏవైనా తీర్మానం చేస్తే కనుక పలానా వ్యక్తులు లేకపోతే పలానా మిషనరీలు కనుక మా గ్రామంలోకి రాకూడదు అని తీర్మానం చేస్తే కనుక దట్ ఈస్ ఫైనల్, ఇంకా దాన్ని అంగీకరించాల్సిందే, దానికి చట్టబద్ధత ఉంది అని చెప్పి కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. దిస్ ఇస్ స్ట్రేంజ్. నిజానికి గ్రామ సభల్లో తీసుకున్నటువంటి నిర్ణయాలను పెద్దగా ఎవరు సీరియస్గా తీసుకోరు. కానీ పర్టికులర్గా ఈ షెడ్యూల్డ్ ఏరియాలో ఉన్నటువంటి గ్రామ సభల్లో తీసుకున్నటువంటి తీర్మానాలు ఏవైనా ఉంటే కనుక డెఫినెట్గా వాటికి వాల్యూ ఉంది, వాటిని అందరూ కూడా ఫాలో కావాల్సిందే అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. సో దీంతో ఈ అక్రమంగా మత మార్పులు చేసేటువంటి ముఠాలకు, అది ఎవరైనా కావచ్చు, మిషనరీలైనా లేకపోతే ఇంకో మతమైనా బలవంతంగా మారిస్తే ఊరుకునేది లేదని చెప్పి సుప్రీంకోర్టు ఒక హెచ్చరికలాగా ఇచ్చింది. దీంతో ఏమవుతుందంటే బలవంతపు మత మార్పుల ద్వారా ఇప్పటికే చాలా మారిపోయింది. డెమోగ్రఫిక్ చేంజెస్ జరుగుతున్నాయి. అస్సాంలో కానీ, వెస్ట్ బెంగాల్లో కానీ, ఇక హిమాచల్ ప్రదేశ్లో కానీ, ఉత్తరప్రదేశ్లో, తెలంగాణలో, ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అనే మినహాయింపు ఏం లేదు. కాకపోతే పర్సంటేజ్ కాస్త ఎక్కువ తక్కువ ఉండొచ్చు. కానీ ఈ బలవంతపు మత మార్పులు అనేది దేశవ్యాప్తంగా జరుగుతుంది. దీన్ని అరికట్టాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే కొన్ని సంవత్సరాల తర్వాత జనాభా నిష్పత్తి చాలా ప్రమాదకర స్థాయిలోకి మారిపోతుంది. ఇక్కడ ఉన్నటువంటి మెజారిటీ గల ఉన్నటువంటి హిందువులు మైనారిటీలుగా మారిపోయేటువంటి ప్రమాదం ఉంది. ఇప్పటికే ఆ ప్రమాదం పీక్ స్టేజ్లో ఉంది. కేరళ రాష్ట్రంలో కానివ్వండి, వెస్ట్ బెంగాల్లో కానివ్వండి, ఇప్పటికే ఆ ప్రమాదపు అంచుల్లోకి వెళ్ళిపోయింది. మిగిలిన రాష్ట్రాలు కూడా ఆ ప్రమాదపు అంచుల్లోకి వెళ్లకుండా ఉండాలంటే చాలా స్ట్రిక్ట్గా ఈ యొక్క నియమాల్ని, సుప్రీంకోర్టు నియమాల్ని, రాజ్యాంగంలో ఉన్నటువంటి వాటిని కూడా తప్పకుండా ఫాలో కావాల్సినటువంటి అవసరం ఉంది. వీటన్నిటికీ మించి ప్రజల్లో అవగాహన రావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా ఉంటే ఇవన్నీ సెకండరీ అయిపోతాయి. ప్రజలు ప్రలోభాలకు గురైనప్పుడే సమస్య అంతా వస్తుంది. మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి, మన మతాన్ని మనం కాపాడుకోవాలి, మన అస్తిత్వాన్ని మనం కాపాడుకోవాలనేటువంటి స్పృహ ప్రజల్లో ఉన్నప్పుడు ఈ ప్రలోభాలు ఏమి కూడా పనిచేయవు, నథింగ్. మీకేమనిపిస్తుంది? తప్పకుండా కామెంట్స్లో పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.